నగరాధ్యక్షురాలు జయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి మరియు తోటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు 26వ డివిజన్లో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి కార్యకర్త ఎంత కష్టపడినారో అనే దానికి ఒక నిదర్శనం. ఆడపిల్లల మీద అయితే ఏమి, ఏకంగా నాయకుల మీద అయితే ఏమి, ప్రతి ఒక్కరి మీద ప్రతిపక్ష నాయకుడైన ప్రతిపక్షం వాళ్ళని అణిచివేయాలన్న ధోరణితో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడో ఇక్కడున్న అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఆయన ముందు ఎంపీగా చేసినారు, ఆయన తండ్రి ఎమ్మెల్యేగా చేసినారు. అవన్నీ కూడా మర్చిపోయి నేను అనంత అభివృద్ధి నేనే చేశాను అని ఆయన నేను సిద్ధం అని వార్డులలోకి పోయి చెప్పుకుంటున్నాడు. మరి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలా, నేను సిద్ధం అంటే దేనికి సిద్ధం వాళ్ళు అని చెప్పి మేము కూడా ప్రశ్నిస్తున్నాము. ఏం చేశాను అనంతపురానికి? ఆ రోజు మా నాయకుడైనటువంటి ప్రభాకర్ చౌదరి గారు నిధులు తీసుకొని వస్తే గడ్కారీ దగ్గరికి వెళ్ళి అది బ్రిడ్జ్ తయారైంది, ఆ బ్రిడ్జ్ నేనే వేశాను అని సంకలు గుద్దుకుంటున్నాం. మేము కట్టిన బ్రిడ్జ్ కూడా మీరు మళ్ళీ అంబేద్కర్ గారి పేరు మార్చి పెట్టారు అంటే ఇక్కడే తెలుస్తుంది ప్రజల్ని మీరు ఎలా మభ్య పెడుతున్నారు అని. ఇదొక్కసారి ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా రాబోయే ఎలక్షన్లో ఏ నాయకుడికైతే ఓటేస్తే ప్రజలకు మేలు చేస్తారు అనేది చెప్పి గుర్తించుకొని దయచేసి మనమందరూ ఇంటింటికి కూడా వెళ్ళి బాబు గారు చేసిన అభివృద్ధి పనులు ముందు మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఒక కార్పొరేటర్గా పని చేసాం, ఎంతసేపు ఉన్నా మా వార్డులో మేము పెన్షన్లు ఇప్పించామా, కార్డులు ఇప్పించామా ఇవి చూసుకున్నాం. కానీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు అని చెప్పలేకపోయినాం ప్రజలకు అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నేను ఎందుకంటే మేమే అభివృద్ధి చేసినాం, ఇదే అభివృద్ధి అనుకున్నాం. కానీ అన్న చేసిన పనులు ఏ ఒక్కటి మనం జనాల్లోకి తీసుకుపోలేకపోయాము అనేది నిజం. అది ఇప్పటికైనా సరే ఇక్కడున్న కార్యకర్త ప్రతి ఒక్కరూ రోజుకు మనము ఇప్పటికి 74 రోజులు ఉంది, రోజుకు ఒక్కరు ఖచ్చితంగా ఒక 100 ఇళ్ళు తిరిగితే ఇక్కడున్న వాళ్ళలోనే మనం ఎన్ని ఇళ్ళు కవర్ చేయొచ్చో చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకు పోవాల్సిందిగా రాబోయే ఎలక్షన్లో ప్రభాకర్ చౌదరిని గెలిపించుకునేది ఒక సంకల్పంగా నిరూపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.